వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీలో నవంబర్ 2024 నుంచి కేవలం 920 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలను యూనివర్సిటీ వెబ్సైట్ లో ప్రచురిస్తోందని మండిపడ్డారు. మార్చి 20, 2026 నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68,680గా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల్ని ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లో ప్రచురిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్సైట్ లో తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ వెబ్సైట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు స్పష్టమవుతోంది. మార్చి 21, 2026 నాటికి వెబ్సైట్ లో 1000 మంది విద్యార్థులు, అలాగే 68,935 మంది లెర్నర్స్ సందర్శించినట్లు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రచురిస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ జాగృతి నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి విశ్వాసం, సమగ్రతతో పనిచేయాలని వివరించింది. వెబ్సైట్స్ లో తప్పుడు లెక్కలతో కోట్ల మంది ప్రజలను తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇలాంటి విషయాల్లో తెలంగాణ జాగృతి ప్రజల తరపున పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలో కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని కవిత ధ్వజమెత్తారు. తాము ప్రజా బడ్జెట్లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్లో పెట్టలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మైనారిటీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు లేవని తెలిపారు. బడ్జెట్లో కేటాయింపులు చేయకున్నా అవకాశం దక్కని రంగాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ప్రాధాన్యత ఇవ్వవచ్చని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఇక ఎందుకు ఫేకు అంటున్న విషయం మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, నేను ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన ప్రెస్ మీట్ పెట్టే ముందు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్. ఇక్కడ ఏం రాసి ఇది పట్టుకోతాము, ఇక్కడ ఏం రాసిండ్రు వీళ్ళు, 68,000 మంది, ఇక్కడ ఎల్లోలో కనబడుతుంది, 68,000 మంది ఎన్రోల్ అయినరని రాసిర్రు. సరే పోనీ కరెక్టా కాదా అని చెప్పి ఫోన్ చేసినాం అదే స్కిల్ యూనివర్సిటీకి. వాళ్ళు చెప్తున్న లెక్కలేంది, 920 మంది మాత్రమే ఎన్రోల్ అయినరని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. వెబ్సైట్లో ఈ బట్టి గారి ఫేకుడు ప్రచారం ఏంది అని అంటే, ఎందుకు బట్టి గారి పేరు చెప్తున్నా అంటే, ఈయన 3 పారాగ్రాఫ్లు చెప్పారు ఈరోజు బడ్జెట్లో బట్టి గారు. స్కిల్ యూనివర్సిటీ ఇట్లా, స్కిల్ యూనివర్సిటీ అట్లా, దీనివల్ల ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్తే నేను ఎంతగానో పైసలు ఇచ్చిండో బట్టి గారు అనుకున్నా. ఉట్టి మాటలే, ₹1 కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీకి. అక్కడ స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళే చెప్తున్నారు మాకు డబ్బులు లేవు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా ఫేక్తున్నామని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తొలగించాలి ఈ వెబ్సైట్ నుంచి. 68,000 పీపుల్ ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ, ఓన్లీ 920 పీపుల్ ఆర్ ఎన్రోల్డ్. ఇది మీరు మార్చకపోతే మాత్రం మంచిగా ఉండదు. దయచేసి తప్పకుండా మార్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకని బట్టి గారు ఫేక్తున్నారని చెప్తున్నాను, నేను ఉట్టిగా చెప్పడం లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆహారానికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడతలేదనడానికి న్యూస్ మీటర్ అనేటటువంటి సంస్థ మన పార్లమెంట్లో వచ్చినటువంటి ఆన్సర్ తీసుకొని మొత్తం కూడా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. మనకన్నా చండీగఢ్ పాపులేషన్ 40 లక్షలు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. కానీ చండీగఢ్లో ఏదైతే ఫేక్ ఫుడ్, అది కల్తీ ఫుడ్ తయారు చేసే వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని మన రాష్ట్రంలో పెట్టిన కేసుల్ని చూసుకుంటే ఎట్లుందంటే పరిస్థితి 1000% వాళ్ళది ఎక్కువ ఉంది. మన దగ్గర పోయిన సంవత్సరం అంటే 2024-25లో ఒక్కటే ఒక్క కేసు పెట్టారు ఫుడ్ మంచిగా లేదని చెప్పి, కల్తీ ఫుడ్ అని చెప్పి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రిక్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కల్తీ జరుగుతుంది. అది నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, కారం పొడి కావచ్చు, పసుపు కావచ్చు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. దయచేసి రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టండి. ఫుడ్ కమిషన్ నిద్రపోతున్నది, మేల్కోండి. దయచేసి కేసులు పెట్టండి. ఒకటే ఒక కేసు పెట్టిరు మొత్తం మొన్న ఇయర్లో. భయం అనేది లేకుండా పోతుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో కూడా మరి మంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తామని ముందు చెప్పిండ్రు, ఇప్పుడైతే చెప్పలేదు. అందుకనే ఈ మధ్యలో ఈ విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అయితే ఆ సెర్ప్ వ్యవస్థలో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో స్త్రీనిధి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఆ స్త్రీనిధి సపరేట్గా మహిళల కోసం కోఆపరేటివ్ ఏర్పాటు చేసి 2011లో ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్త్రీనిధిని ఒక దయ్యం పట్టుకొని వెంటబడతా ఉన్నది. దాదాపుగా
14 ఇయర్స్ నుంచి ఒకటే ఒక వ్యక్తి, ఆయన పేరేంటిదంటే జి విద్యాసాగర్ రెడ్డి. ఈయన యాక్చువల్గా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్కి జాయిన్ అయ్యాడు. కానీ ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా 14 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. 58 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎర్రబెల్లి గారి ట్రస్ట్కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరూ ఉద్యోగులు పదే కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిరు. దాని పేరేంటంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసిరు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలను కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు, అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానెల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో ఇప్పుడు 270 మంది మిగిలినరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే.